హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎక్సెల్లో ఇఫ్ మరియు ఇఫ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకి కామెంట్ రూపంలో కీర్తిశ్రీ గారు ఇఫ్ మరియు ఇఫ్స్ గురించి, కౌంట్ అండ్ కౌంట్ ఇఫ్స్ గురించి చెప్పమని కామెంట్ చేశారు. సో ఈ వీడియో ద్వారా ఆవిడకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇఫ్కి ఇఫ్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇఫ్ని వల్ల ఇఫ్స్ వల్ల రెండింటి వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ మనం పొందుతామనేది ఈ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ ఇచ్చిన టెంప్లెట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇఫ్స్కి కౌంట్ ఇఫ్స్కి దాని యొక్క క్రైటీరియాస్ అనేవి ఇక్కడ తీసుకున్నాను. ఏదైనా ఒక ఫంక్షన్ని మనం యూజ్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్కి సింటాక్స్ ఉంటుంది. అంటే బ్రాకెట్స్ ఎక్కడ ఉండాలి, కామా ఎక్కడ ఉండాలి, అలాగే ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్ అనేది లాజికల్ టెస్ట్. ఇఫ్ అనేటువంటిది ఈ ఫంక్షన్లో లాజికల్ టెస్ట్ అనేటువంటిది ఒకటి. అలాగే ఇక్కడ లాజికల్ టెస్ట్ ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. అలాగే ఇఫ్స్లో చూస్తే కనుక ఇక్కడ డాట్స్ ఉన్నాయి. సో ఇఫ్ అనేది ఓన్లీ ఒక సింగిల్ టెస్ట్ని మాత్రమే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది. బట్ ఇఫ్స్లో వచ్చేటప్పటికి మోర్ దాన్ వన్ క్రైటీరియాని మనం ఇక్కడ ఇవ్వచ్చు. అందుకోసం ఈ డాట్స్ అనమాట. అంటే మన క్రైటీరియాని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు అనమాట. లాస్ట్న బ్రాకెట్తో క్లోజ్ చేయాలి. సో మనం ఈ ఇఫ్స్ అనేటువంటి దాంట్లో 127 క్రైటీరియాస్ మనం దీంట్లో ఇవ్వచ్చు. సో ముందుగా మనం ఇఫ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కాలం డీలో నేను ఫార్ములాను ఆల్రెడీ రాసి ఉంచాను. F2 ప్రెస్ చేస్తే మీకు ఫార్ములా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇఫ్ అనే ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ చూసారా ఇఫ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్, లాజికల్ టెస్ట్ ఏంటి, C2 = 2000. ఇక్కడ C2 కనుక 2000 ఉన్నట్లయితే ఏం చేయాలి, ఇఫ్ ట్రూ, అది ట్రూ అయితే కనుక ఎస్ అని చెప్పించాను. అలాగే తర్వాత ఏముంది, కామా ఉంది, కామా. ఇఫ్ ఫాల్స్ అయితే ఏం చేయాలి అంటే నో అని పెట్టాను. ఇక్కడ ఎస్ నో అనేటువంటివి ఈ రెండు కూడా టెక్స్ట్ కాబట్టి కొటేషన్ మార్క్స్ని యూజ్ చేయాలి. న్యూమరికల్ డేటాను మనం ఇచ్చినప్పుడు కొటేషన్స్తో పని లేదు. ఓన్లీ టెక్స్ట్ని మనం యూజ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏమైనా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్స్ వాడినప్పుడు కానీ, లేదంటే ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ వైల్డ్ కార్డ్స్ వాడినప్పుడు కానీ మనం ఈ యొక్క కొటేషన్ మార్క్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ కొటేషన్స్లో ఎస్ అండ్ కొటేషన్ మార్క్స్లో నో అని ఇచ్చాను, ఎందుకంటే ఇవి టెక్స్ట్ కాబట్టి. ఇప్పుడు నేను ప్రెస్ ఎంటర్ చేశాను. ఇక్కడ నో ఎందుకు, 2500 అనేది ఇక్కడ క్రైటీరియాకి మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇది ఫాల్స్ అంటే రాంగ్ అయింది. కాబట్టి దాని అవుట్పుట్ ఏంటి, నో అనేది వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను కర్సర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఎడ్జ్లో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ డబుల్ క్లిక్లో ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి ఫార్ములా లాస్ట్ డేటా ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా పేస్ట్ చేసుకుంటుంది. అది ఇక్కడ 2000 ఉంది కాబట్టి ఎస్ అనేటువంటి అవుట్పుట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది ఒక స్పెసిఫిక్గా ఒక కండిషన్ మాత్రమే, ఒక లాజిక్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఇన్ఫర్మేషన్ని మనకి ఇఫ్ అనేది ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇఫ్స్ అంటే ఏంటి, మోర్ దాన్ వన్ క్రైటీరియా, అప్ టు 127 క్రైటీరియాస్ మనం ఒక దాంట్లో ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే వీక్ నెంబర్స్ ఇచ్చాను 1 to 7, సేమ్ అవే రిపీట్ చేశాను కింద కూడా. ఇక్కడ 1 ఉన్నట్లయితే సండే అని, 2 ఉన్నట్లయితే మండే అని తీసుకోవాలి. అంటే మనకి ఇవి ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ 7 టైమ్స్. అంటే మనం డేటాని చెక్ చేసుకోవాలి. 1 ఉంటే ఏం చేయాలి, 2 ఉంటే ఏం చేయాలని చెప్పేసి మనం 7 టైమ్స్ మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇవ్వాలి. అంటే 7 లాజికల్ టెస్ట్ మనం ఇవ్వాల్సి వస్తుంది దాంట్లో. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు ఫార్ములా పెద్దగా అనిపిస్తుంది, కంగారు పడే పని ఏం లేదు. మీరు ఫార్ములా మొత్తము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే చూడండి. ఫస్ట్ ఏంటి, ఇఫ్స్ ఫార్ములా ఓపెన్ బ్రాకెట్, E2 = 1 అయితే K2. ఇక్కడ చూసారా E2 అనే దానికి ఎలాంటి డాలర్ సింబల్ లేదు, K2 అనే దానికి డాలర్ సింబల్ ఉంది. ఎందుకంటే మనం నెక్స్ట్ కిందకి డ్రాగ్ చేసినప్పుడు E2 ఏమవుతుంది, E3 అవుతుంది. అంటే E3లో ఉన్న డేటాను చెక్ చేసుకుంటుంది. అంటే ఇది రిలేటివ్ రిఫరెన్స్, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది.
K2 అనేది స్టిక్ అయిన ఉండాలి, అది ఫిక్స్డ్గా ఉండాలి. అది కూడా మారిపోతూ ఉందనుకోండి, మనకి రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది. అది K2 వల్ల K3 K4 అయిపోతే మన రిజల్ట్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇది చేంజ్ కాకూడదు, ఇది కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా ఉండాలి. అందుకోసం మనం డాలర్ని ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ డాలర్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఈ ఒక్క పర్టికులర్ పీస్ని మాత్రమే చూడండి. ఇక్కడ ఫస్ట్ లాజికల్ టెస్ట్ E2 = 1, ఇది వాల్యూ. ఇదేంటిది వాల్యూ అంటే ఏంటిది, ఏ వాల్యూ ఉండాలి, ట్రూ అయితే కనుక. ఇక్కడ చూసారా, వాల్యూ ట్రూ అయితే ఏమి ఉండాలి, K2 ఉండాలి. ఏది ట్రూ అయితే, ఇది ట్రూ అయితే. అలాగే ఇక్కడ చూడండి లాజికల్ టెస్ట్ 2, సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎందుకంటే లాజికల్ టెస్ట్ 2 అండ్ ట్రూ అయితే కనుక, ఏది టెస్ట్ 2 కనుక ట్రూ అయితే ఆ వాల్యూ ఏంటని అడుగుతుంది ఇక్కడ. సో అప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే అది చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, మీరు ఫస్ట్ యాక్టివిటీనే మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు చేయాలనుకుంటున్నారో అన్నిసార్లు కూడా పేస్ట్ చేసి దాంట్లో మీకు ఎలాంటి డేటాని చెక్ చేయాలనుకుంటున్నారో అవి మార్చండి. ఎలాంటివి, ఇక్కడ 1 కాదా, ఇది 1 అయితే ఇది రావాలి. ఇక్కడ 2 మార్చండి, 2 అయితే 3 రావాలి. అలాగే 3 అయితే K4 రావాలి. అలాగే 4 అయితే K5 రావాలి. సో అట్లా మనం 7 టైమ్స్ మనం దాంట్లో 7 క్రైటీరియాస్ మనం ఇచ్చాం దాంట్లో. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరు ఒకసారి ట్రై చేయండి, సింటాక్స్ చూసుకోండి. డౌట్ వస్తే ఈసారి వీడియో కోసం చూస్తే మీకు అర్థమవుతుంది అది. ఓకే, ప్రెస్ ఎంటర్. నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా మండే, ట్యూస్డే, వెన్స్డే పాపులేట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ F2 ప్రెస్ చేస్తే పైన ఏముంది, ఇక్కడ E2 ఉంది, ఇక్కడ E3 ఉంది. ఎందుకు, మనం అక్కడ ఫిక్స్ చేయలేదు, దాన్ని ఫిక్స్ చేయకూడదు, ఎందుకంటే నెక్స్ట్ రోజు చెక్ చేయాలి కాబట్టి. ఇది ఫిక్స్ ఉండాలి, K2లోనే ఉండాలి, ఇది K3 అయిపోకూడదు. అందుకోసం మనం ఈ డాలర్ని యూజ్ చేసాం ఇక్కడ, రైట్. ఓకే, దెన్ ఇప్పుడు మనం కౌంట్ ఇఫ్ కూడా ఏంటి, సింగిల్ క్రైటీరియాని మనం చెక్ చేయడం కోసం. ఇక్కడ చూడండి కౌంట్ ఇఫ్ ఫంక్షన్. కౌంట్ ఇఫ్లో రేంజ్ క్రైటీరియా, మనం ఒక రేంజ్ ఇచ్చి ఆ రేంజ్లో ఏం క్రైటీరియాని చెక్ చేయాలని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ. అది కౌంట్ ఇఫ్ యొక్క ఫార్ములా, 2 ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ కౌంట్ ఇఫ్లో E2 నుంచి E29 ఈ రేంజ్ వరకు కూడా 1 అనేది ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు దాన్ని కౌంట్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే, ఇంకొకసారి చూడండి, E2 నుంచి E29 వరకు కూడా ఉన్న డేటాలో 1 అనేది ఎన్నిసార్లు ఉన్నది అని. ఓకే, ప్రెస్ ఎంటర్. 4 టైమ్స్ అంటుంది. 1 2 3 4 తర్వాత డేటా లేదు, సో 4 టైమ్స్ ఉంది, కరెక్ట్గానే చూపిస్తుంది కదా. ఇక్కడ కౌంట్ ఇఫ్స్ అనేది నేను చేసి చూపిస్తాను మీకు, ఒక సింటాక్స్ చేస్తే మీకు అర్థమవుతుందని. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ ఏంటి, క్రైటీరియా రేంజ్ 1, అలాగే క్రైటీరియా 1. ఫస్ట్ క్రైటీరియా ఏంటి, ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఎంటైర్ కాలం ఏలో, ఇక్కడ కర్సర్ చూసారా, కర్సర్ని పైకి తీసుకెళ్తే మీకు యారో సింబల్లో చేంజ్ అవుతుంది. అది క్లిక్ చేస్తే ఎంటైర్ కాలంని సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఈ ఎంటైర్ కాలం ఏలో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రైటీరియా రేంజ్ 1 హైలైట్ అయింది. తర్వాత ఏముంది, ఇక్కడ కామా ఉంది. సో ఇప్పుడు నేను కామా పెట్టాను. కామా పెట్టగానే ఏమైంది, క్రైటీరియా రేంజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు క్రైటీరియా 1 ఇమ్మంటుంది అది. ఓకే, హైలైట్ అవుతుంది, మనం ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఇలా రీడ్ చేసుకోండి దీన్ని. ఇక్కడ ఏం చేయాలి మనం, ఇందులో ట్యాక్సెస్ అనేది ఉంది. ఈ ట్యాక్సెస్ అనేటువంటి క్రైటీరియా మనం ఇస్తున్నాం. అంటే కాలం ఏలో ట్యాక్సెస్ అనేది తీసుకోమంటున్నాం. ఫస్ట్ ట్యాక్సెస్ అనేది ఏంటి, టెక్స్ట్, కాబట్టి మనం ఏం చేయాలి, కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. ట్యాక్సెస్ కొటేషన్ మార్క్స్ క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, కామా, ఎందుకంటే క్రైటీరియా 1 తర్వాత కామా ఉంది కదా, కామా క్రైటీరియా 2. నెక్స్ట్ క్రైటీరియా ఏంటి, కాలం సిలో, ఈ ఎంటైర్ కాలం సిలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 ఉండాలి. సో క్రైటీరియా 2 తర్వాత ఏమివ్వాలి, కామా ఇవ్వాలి. దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అని ఇవ్వాలనుకుంటున్నాను నేను, అది క్రైటీరియా. ఇక్కడ 2000 అనేది న్యూమరిక్ వాల్యూ. సో 2000 మనం ఇవ్వాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వచ్చు, కొటేషన్ మార్క్స్తో అవసరం లేదు. కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం కొటేషన్స్ కంపల్సరీ ఇవ్వాలి. కొటేషన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000, కొటేషన్ మార్క్స్ క్లోజ్. ఇప్పుడు ఏమైంది,
సెకండ్ క్రైటీరియా కూడా ఇచ్చాం. ఇప్పుడు కామా చేస్తే థర్డ్ వెళ్తుంది. బట్ థర్డ్ క్రైటీరియా ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. సో అందుకని చెప్పేసి నేను కామా తీసేస్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్న బ్రాకెట్తో క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేయగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు సింటాక్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు అక్కడ. ప్రెస్ ఎంటర్. ఇక్కడ చూడండి 2 చూపిస్తుంది ఇది. అంటే మనం ఏం ఇచ్చాము, కాలమ్ ఏలో ట్యాక్సెస్ అని ఉండాలి, అలాగే కాలమ్ సిలో గ్రేటర్ దాన్ 2000 ఉండాలి. అలా ఉన్న దాంట్లోనే ఎన్ని రోస్ దీంట్లో ఉన్నాయి అని అడుగుతున్నాం మనం. అలాంటివి మాత్రమే కౌంట్ చేయమని చెప్పాము మనం. ప్రెస్ ఎంటర్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఇక్కడ. ట్యాక్సెస్ ఇక్కడ చూడండి 3200 అంటే గ్రేటర్ దాన్ 2000 కాబట్టి 2 రోస్ ఉన్నాయి. సో ఈ 2 రోస్ని అక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. అది ఆ నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత 2 అని చెప్తుంది ఇక్కడ. ఇది ఒక టెక్స్ట్ మనం దాంట్లో ఎంటర్ చేస్తాం. ఇంకొకటి విధంగా కూడా మనం దీన్ని చేయొచ్చు. ఎలాగంటే ఈ ట్యాక్సెస్ అనేటువంటిది 2000 అనేటువంటిది మనం ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఇవ్వకుండా ఒక సెల్ని రిఫరెన్స్ చేయాలనుకోండి. అంటే ఇక్కడ చూడండి H2లో ట్యాక్సెస్ అని ఉంది, ఐలో 2000 ఉంది, I1లో. సో దీన్ని ఈ అడ్రస్ని కూడా రిఫరెన్స్ చేస్తూ మనం డేటాని చేంజ్ చేయొచ్చు ఇక్కడ. ఎప్పుడైతే అడ్రస్ని ఇస్తామో అడ్రస్కి మనకి కొటేషన్ మార్క్స్తో అవసరం ఉండదు. కాబట్టి ఈ కొటేషన్ మార్క్స్ని ఈ ట్యాక్సెస్ని తీసేస్తున్నాను. ఓన్లీ H2ని సెలెక్ట్ చేస్తాను. చూసారా, A1 అనే కాలంలో H1 అనేది చెక్ చేయమంటున్నాం. ఇక్కడ ఏది ఉన్నా చెక్ చేసుకుంటుంది. ట్యాక్సెస్ ఉండొచ్చు, శాలరీస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏది ఉంటే దాన్ని చెక్ చేసుకుంటుంది ఇక్కడ. ఇక్కడ ఏంటి, సిలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000, కానీ మనకి I1లో 2000 మాత్రమే ఉంది. మనకి ఏం చెప్పాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా చెప్పాలి మనం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి. ఇచ్చి తర్వాత 2000 కూడా చూపించాలి. ఇక్కడ మనం కామా పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది క్రైటీరియా 2 ఉంది కదా, ఇది బోల్డ్లో ఉంది. నేను కామా పెట్టగానే ఏమవుతుంది, క్రైటీరియా 3కి వెళ్ళిపోతుంది. కామా పెట్టకూడదు. కామా పెడితే దాని మీనింగ్ ఏంటి, మళ్ళీ వేరే రేంజ్ ఇస్తున్నాం దాని అర్థం. సో మనకి ఇక్కడ కామా ఉండకూడదు, బట్ 2000 చెప్పాలి అక్కడ. అప్పుడు మనం ఏం చేయాలి, కంకాటినేట్ చేయాలి. అంటే దానికి అండ్ సింబల్ వాడాలి ఇక్కడ. అండ్ వాడి దీని ప్లేస్లో 2000 ప్లేస్లో మనం ఏం చేయాలి, దీన్ని తీసేసి మొత్తం దాని ప్లేస్లో మనం I1 చెప్పాలి మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం H1 I1 ఇచ్చాము. ఈ అండ్ అనేది ఎందుకు వాడామంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి కాబట్టి అండ్ వాడామాట. ఇప్పుడు ప్రెస్ ఎంటర్. ఓకే, సంథింగ్ రాంగ్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎందుకు వస్తుందంటే మన కొటేషన్స్ ఉండకూడదు కదా. చూసారా, ఇక్కడ 1 దగ్గర కొటేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అది అడ్రస్ ఉండడం వల్ల అది వస్తుంది. అది దాన్ని తీసేద్దాం. అండ్ I1 ప్రెస్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మీకు ఫార్ములా అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేస్తాం, మనం కొటేషన్స్ దీనికి మాత్రమే ఉండాలి, అడ్రస్కి అవసరం లేదు. అందుకోసం అది కొటేషన్ తీసాము. ఇప్పుడు రిజల్ట్ ప్రాపర్గా చూపిస్తుంది. అది ఈ రకంగా మనము సెల్ని కూడా రిఫరెన్స్ చేసి కూడా ఏ ఫార్ములా అయినా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. కౌంటిఫ్లోనే కాదు, ఏ ఫార్ములా వాడుకున్నా అప్రోచ్ అయితే ఇట్లానే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం దీంట్లో మనం వైల్డ్ కార్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు వైల్డ్ కార్డ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోలో ఎండ్ కార్డ్లో నేను వైల్డ్ కార్డ్ గురించి వీడియో చేశాను. ఆ వీడియోని పెడతాను, అది చూడండి. దాన్ని కూడా వైల్డ్ కార్డ్స్ని యూజ్ చేసి కూడా ఫంక్షన్స్లో మీరు మంచి రిజల్ట్ అని తీసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఫంక్షన్స్ కానీ ఎలాంటి టాపిక్స్ కానీ తెలుసుకోవాలనుకున్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ స్పెసిఫిక్ టాపిక్స్ కానీ ఫంక్షన్స్ కానీ కవర్ చేసి మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.